ஸ்ரீமதே ராமானுஜாய நமः. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திருவள்ளே శరణం. అడియన్ రామానుజదాసన్. ఈరోజు మనము మాయనై మన్ను ఐదో పాఠాన్ని అనుభవించుకోబోతున్నాం. దీని యొక్క అవతారికలో ఏంటంటే ఆశ్చర్య చేష్టితుడైనటువంటి ఆ కృష్ణానుభవంలో నిత్యసూరులు సైతం ఎలాగైతే మునిగి తేలుతున్నారో అటువంటి పెరుమాల్ని మనము కీర్తించాలి అనే విషయాన్ని గోదాదేవి మనకి భాషలో చెప్తున్నారన్నమాట. అయితే ఈ మాయనే మన్ను పాశ్రము మనకి పెరుమాళ్ ఎలా అర్చించాలి, ఎలా కీర్తించాలనే విషయాన్ని మనకు తెలియజెప్తుంది. ఒకసారి పాశ్రాన్ని సేవిద్దాం. మాయనై మన్ను వడమధురమైందనై தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் அணிவிளக்கை தாயை குடல் விளக்கும் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமளத் தூவித் தொழுது வாயினார் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் பூதர்வா நின்றனவும் தீயினில் தூஷாகும் సెప్పేలోరెంబావాయ్. ప్రతిపదార్థము అలానే వ్యాఖ్యానాన్ని చూద్దాం. మాయని ఆశ్చర్యచేష్టితుడైనటువంటి శ్రీమన్నారాయణుడు, ఇక్కడ శ్రీకృష్ణుడు పరంపదం నుంచి ఈ భూమిపైనికి వచ్చాక అక్కడ ఏదైతే వారు ఆ నిత్యసూరులకు కూడా పెరుమాళ యొక్క ఆ గుణం ఏదైతే ఉందో, ఆ సౌలభ్యం ఏదైతే ఉందో దాన్ని అది చూసి కూడా వాళ్ళకి అనుభవించలేకున్నటువంటి, అంటే వాళ్ళకి నిత్యసూరుల యొక్క వాచామగోచరంగా ఉన్నటువంటి నిత్యసూరులకు సైతము ఈ పెరుమాళ యొక్క సౌలభ్య సౌశీల్యాదులు అందనటువంటి మాయనై అని చెప్తున్నారు. అలానే పరంపదం నుండి ఆ దేవకీదేవి యొక్క గర్భంలోకి శంఖచక్ర గదాధరుడిగా అవతరించారు శ్రీ మహావిష్ణువు. ఎటువంటి శ్రీ మహావిష్ణువు అంటే ఎవరి చేత నిత్యసూరులకు కూడా స్పర్శించడానికి అరుదుగా దొరికేటటువంటి పెరుమాళ్. అటువంటి పెరుమాళ్ 12 మాసాలు గర్భవాసం చేసి ఆ గర్భవాసం తర్వాత బయటికి రాగానే ఆ అద్భుతమైనటువంటి ఆ దృశ్యాన్ని తల్లిదండ్రులకి ఇచ్చారు. ఆ తల్లిదండ్రులకి ఇచ్చిన తర్వాత ఆ తండ్రి మాట వినగానే రాముడైనా సరే ఒక ఊహ వచ్చిన తర్వాత తండ్రి మాట వినడం మొదలుపెట్టారు. కానీ కృష్ణుడు అలా కాదంట. పుట్టిన వెంటనే వాసుదేవుడి యొక్క మాటలు విని తన యొక్క శంఖచక్ర గదా హస్తాలన్నింటినీ పూర్తిగా తనలో విలీనం చేసుకొని 2 చేతులతో ద్విభుజిగా మారాడు. చతుర్భుజం నుంచి ద్విభుజ రూపంలోకి వచ్చారు. అటువంటి మాయని అలానే తండ్రికి ఆ పుట్టిన వెంటనే సంఖ్యలు తెంచినటువంటి మాయని మన్ను వడమధురై. ఎటువంటి వడమధుర అంటే ఆ మధురా దివ్యదేశం ఏదైతే ఉందో అది ఎటువంటిది అంటే భగవత్ సంబంధం కలిగినటువంటి దివ్యదేశం. కృష్ణుడు పుట్టాక తనకు భగవత్ సంబంధం కలిగింది. దాంట్లో ఏంటి విశేషం అంటే కృష్ణుడు పుట్టక మునుపు కూడా దానికి భగవత్ సంబంధం అనేది ఉంది. వామనుడు సిద్ధాశ్రమంలో ఏదైతే తపస్సు చేశారో అదంతా అది వడమధుర దివ్యదేశం అని. అలానే శత్రుఘ్నుడి కాలంలో, రాముడి యొక్క కాలంలో శత్రుఘ్నుడి చేత ఆ వనాన్ని మొత్తం తుంచేసి అక్కడ ఒక నగరాన్ని కట్టిన విధంగా అదే ఆ మధురా నగరంగా చెప్తూ వడమధురమైందని. ఇంకెటువంటి మధురా నగరం ఇది అంటే పరంపదంలో కూడా ఆ సౌలభ్యాన్ని చూపించిన, ఆ సౌలభ్యం అక్కడికన్నా ఇక్కడ ఎక్కువ చూపించినటువంటి ఆశ్చర్యమైనటువంటి పరంపదంతో సమానమైనటువంటి నగరి వడమధురై మైందనై. అటువంటి ఒక సమర్థుడు వడమధురమైందనై ఆ మధురా నగరంలో అవతరించినటువంటి ఒక సమర్థుడు. తూయ పెరునీర్ అందమైనటువంటి పవిత్రమైనటువంటి యమునా నది. ఎలా అందమైనటువంటిది అంటే ఆ యమునా తీరంలోనే కదా కృష్ణుడు అలానే గోపికలందరూ కూడా రాసలీలలు చేశారు. పవిత్రమైనది తూయ పెరునీర్. తూయ అని చెప్పడం చోటు ఏంటంటే పవిత్రత కలిగినటువంటి యమునా నది. ఎలా పవిత్రత కలిగింది అంటే కృష్ణావతారం మొదలుకొని దానికి పవిత్రత ఉంది. కృష్ణుడు అవతరించగానే కృష్ణుడు రక్షించడానికి కోసమని ఆ నదియే చీలిపోయి దారిచ్చింది. అటువంటి కృష్ణ రక్షణ తత్పరురాలైనటువంటి యమునాదేవికి పవిత్రత కాకుండా ఇంకేం కలుగుతుంది? అలానే అటువంటి
పెరుమాళ్ళు గోపికలు అందరూ కలిసి ఆ కృష్ణుడు ఆ యమునా నదిలో స్నానం ఆచరించి వారి యొక్క నోటి యొక్క స్పర్శం కలిగి శరీరం యొక్క స్పర్శ కలిగినటువంటి యమునా నది తూయ పెరునీర్ యమునై తురయమణై అని చెప్తున్నారన్నమాట. ఆయర్కుల తెనిల్ తోన్రుం అణివిలెక్కై, గొల్లకులంలో అవతరించినటువంటి రత్నము. ఎటువంటి గొల్లకులము అంటే ఏంటంటే పరంపదం కన్నా కూడా ఆ పరంపదంలో సౌలభ్యాది గుణాలు ప్రకాశింపజేస్తున్నారంటే అక్కడ చేస్తున్నారు కాదనట్లేదు, కానీ అక్కడ పరత్వం ఎక్కువ. పరత్వము మనకి ముఖ్యమే, స్వాతంత్రము ముఖ్యమే, కానీ దానికన్నా ఎక్కువ సౌలభ్యం చాలా ముఖ్యమైనది. అది అటువంటిది ఆ పరంపదంలో చూపించినటువంటి విధంగా ఆయర్కులం ఆ గోకులంలో అవతరించి అక్కడ చూపించినటువంటి మంగళ దీపము. తాయై కుడల్ విలక్కుం సీత దామోదరుని, తల్లి యొక్క గర్భాన్ని ప్రకాశింపచేసినటువంటి దామోదరుడు. యశోదాదేవిని చూసి ఏమంటున్నారంట అంటే ఎన్న నోన్ము నోట్రాడుకులో ఇవనై పెట్ర వయరుడయాల్ అని చెప్పి మనకి పెరియ తిరుమలలో తిరుమంగ ఆళ్వారు చెప్తున్నారు. ఏం వ్రతం చేసిందో, ఏమి ఉపవాసం చేసిందో, ఏమి ఈ భాగ్యము, ఈ యశోదాదేవికి గర్భంలో అవతరించాడు ఈ శిశువు, ఏం భాగ్యం చేసిందో యశోదాదేవి అని చెప్తున్నారు. పుట్టిన వెంటనే ఈ విషయాన్ని చెప్పగలుగుతున్నారు. దామోదరునై, దామోదరుడు అనగానే మనకి కృష్ణుడు ఒక రోకలి దాన్ని కట్టేసినటువంటి కృష్ణుడు, అది ఏం ప్రత్యేకంగా అనిపించదు. ఏంటంటే రోకలు కట్టేశారు, కృష్ణుడు చిలిపి చేష్టలు చేశాడు, యశోదాదేవి కట్టేసింది, అంతే మనకు కనిపిస్తుంది తప్పితే ఆ దామోదర లీలలో వెనకాల ఉన్నటువంటి ఆ అంతరార్థము మన పూర్వాచార్యులు ఎంతో బాగా అనుభవిస్తారనమాట. ఏమని చెప్తారు అంటే మనము సంసారులుగా మనము సంసారం ఉన్నటువంటి ఈ బంధనాన్ని మనం విడిపించుకోలేము. అలానే కృష్ణుడు ఈ సంసారంలోకి వచ్చాక ఆ కృష్ణుడు యశోదాదేవి కట్టినటువంటి ఆ బంధాన్ని తను తెంచుకోలేదు. అంటే ఈ జీవాత్మలు తనకు ఉన్నటువంటి సంబంధాన్ని తను తెంచుకోలేకపోతున్నాడు. కాబట్టి ఆ యశోదాదేవి కట్టినటువంటి ఆ బంధనాన్ని బట్టి సంసారం అనే బంధనాన్ని మన కృష్ణుడే తీసేస్తున్నాడు. అర్థం చేసుకోవడం చాలా కొంచెం క్లిష్టంగా ఉంటుంది. ఏంటంటే కృష్ణుడు ఈ లోకంలో అవతరించారు, వారు యశోద చేత కట్టబడ్డారు. యశోద ఏదైతే తాడు కట్టిందో దాన్ని కృష్ణుడు తీసుకోలేడు. ఎందుకు తీసుకోలేడు అంటే తను ఆ వాత్సల్యంతో కట్టింది అనమాట యశోదాదేవి. మన మీద ఉన్నటువంటి ఆ వాత్సల్యం ఏదైతే ఉందో దాని చేత కట్టబడ్డాడు, ఆ తాడు చేత కట్టబడలేదన్నమాట కృష్ణుడు. కాబట్టి అటువంటి సంబంధం కలిగినటువంటి కృష్ణుడు మన యొక్క సంసార బంధనాన్ని తీసేస్తాడు. తూయోమాయ్ వందోం, పరిశుద్ధులుగా మేము వచ్చాము. సరే, వీరేమైనా స్నానం చేసి వచ్చారా? మనకి విభీషణ శరణాగతిలో కూడా సముద్రం దాటి వచ్చినటువంటి విభీషణుడు రాముని శరణాగతి చేస్తాడు అంతరిక్షంలో నుంచే. అప్పుడు కింద సముద్రం ఉంది, ఒక అడుగు దిగి పైకి లేచితే సముద్ర స్నానం అవుతుంది. శుద్ధంగా వచ్చాను, పరిశుభ్రంగా వచ్చాను, శరణాగతికి నేను వచ్చాను, శరణాగతికి పరిశుభ్రంగా వచ్చానని చెప్పుకోవచ్చు కదా. అలా చేయలేదు విభీషణుడు. అంతరిక్షం నుంచే రాముడు శరణాగతి చేశాడు విభీషణుడు. ఇక్కడ కూడా తూయోమాయి వందోం. ఇంకా ఆ స్నానాది ఈ గుల్ల వంశంలో ఏంటంటే రోజు స్నానాలు చేసి పరిశుభ్రంగా ఉన్నటువంటి వారు కాదు, 2-3 రోజులకు ఒకసారి స్నానం చేస్తూ ఉంటారు. అది మనకి తర్వాత భాషలో చెప్తూ ఉంటారు కూడా. అయితే పరిశుభ్రంగా వచ్చాం మేము అంటే అర్థం ఏంటి ఇక్కడ అంటే అశుద్ధం తీసుకొని వచ్చాం. అశుద్ధం ఏంటి ఇక్కడ? మేము పెరుమాళ్ ఆశ్రయించవచ్చా అనే ఆ సందేహం ఏదైతే ఉందో అదే అపరిశుభ్రం. అది తీసిన రోజు మనం ఏదైతే పెరుమాళ్ చేరుతామో పరిశుభ్రంగా తూయోమాయి వందోం అవుతుంది. వందోం అని చెప్పడం చేత ఏంటంటే పెరుమాళ్ మన దగ్గరికి రావాలి అని కోరుకుంటారు. మనకి ఇది రామాయణంలో చెప్తుంటారు అనమాట. గుహుడు తన ఇంటిని దాటి వచ్చారు, కానీ రాముడు ఏమంటాడంటే అయ్యో నువ్వు ఇంత దూరం నుంచి వచ్చావు, ఆయన ఎక్కడి నుంచో అయోధ్య నుంచి గంగా తీరం వరకు వచ్చారు, అది వచ్చినట్టు కాదంట. గుహుడు ఏదైతే తన ఇంటి నుంచి బయటికి వచ్చి ఆ నగరాన్ని దాటి పొలిమేర దగ్గర రాగానే అయ్యో నువ్వు నా కోసం నడుచుకుంటూ వచ్చావా, నేను నీ దగ్గరకు రావాల్సిన వాడిని కదా అని చెప్పి బాధపడుతుంటారు.
అటువంటి వందునాం వందోం అలాంటిది మేము వచ్చాము అని చెప్పగానే పెరుమాళ్ ఎంతో సంతోషించి, అయ్యో మీరు వచ్చారా, నేను కదా మీ దగ్గరకు రావాల్సింది అని చెప్తారంట. తూమలర్ తూవిత్తొழுது. తూమలర్ అంటే పవిత్రంగా పువ్వులు తెంచాము, పవిత్రంగా పువ్వులు తెచ్చాము, నిర్మలమైన పుష్పాలు తెచ్చాము. ఎటువంటి నిర్మలమైన పుష్పాలు అంటే అనన్యంగా తెచ్చినటువంటి పుష్పాలు. నేను 100 పువ్వులు తీసుకొస్తాను, ఇది పెరుమాళ్ కనిపిస్తే ఏదో నాకు ఇస్తాడు అని అనుకుంటే తెచ్చినటువంటి పూలు కావివి. మనకి పెరియాళ్ వారు గోదాదేవి యొక్క తండ్రి గారు కూడా పూలు కట్టేటప్పుడు చాలా అద్భుతంగా అనుభవిస్తారనమాట. ఎలా అంటే చెంబగ పువ్వు చూట్రవారాయ్, మల్లిగై పువ్వు చూట్రవారాయ్, ఒక్కొక్క పువ్వు నేను కృష్ణుడికి ఇలా కడతాను అలా కడతాను అని అనుభవించారు. అలానే తూ మలర్ తూవిత్తొழுது. తూవి అంటే ఏంటంటే ఈ పువ్వు ఇక్కడ ఉండాలి, ఎడం కాళ్ళ యొక్క ఎడం పాదం దగ్గర మనం గన్నేరు పువ్వులు పెట్టాలి, కుడి కాళ్ళ దగ్గర పారిజాత పువ్వులు పెట్టాలి, అలా ఏమీ ఒక క్రమంగా చేయట్లేదు. తూవి అంటే ఆ క్రమం లేకుండా అలా చెల్లేసాము. తొడుదు దండం పెట్టేశాం. అయితే ఈ తూవి అని చెప్పడం చేత ఏంటంటే మాకు ఎటువంటి ఒక పద్ధతులు తెలీదు. శరణాగతి చేసే సమయంలో మనము మనకి పూర్వాచారులు నమ్మాలి వారు కూడా ఒక చోటు చెప్తారనమాట, నోట్ నోన్ విలేన్ నొన్నం అరివిలేన్ అని చెప్పి. నేనేం నోమో నోయలేదు, నాకు ఏ జ్ఞానమో లేదు, కర్మయోగం చేయలేను, జ్ఞానయోగం చేయలేను. అలానే తూవి అని చెప్పడం చేత ఏంటంటే క్రమంగా నాకు పూలు ఇలా అర్పించాలి, ఎడం కాలికి ఈ పూలు సమర్పించాలి, కుడి కాలికి ఈ పూలు సమర్పించాలి, అలా నాకేం తెలియదు. మాకు తెలిసింది ఏంటి అంటే తూవి అలా చెల్లేస్తాం కృష్ణుడి పైన, తొలుదు దండం సమర్పిస్తాం. అయితే ఈ అంజలి పైన ఉన్నటువంటి వైభవాన్ని స్వామి దేశకన్ ఎంతో వైభవంగా ఒక అంజలి వైభవం అనే ఒక గ్రంథాన్ని రాశారు. అంత గొప్పది ఆ దండం సమర్పించడం. తొలుదు ఆ దండం యొక్క వైభవం ఏంటి అంటే మనకి పూర్వాచార్యులు చెప్తారు వారి యొక్క ప్రభావంలో ఏంటంటే పెరుమాళ్ళకు ఒక్క దండం సమర్పిస్తే అంట, ఒక నమస్కారం ఇలా 2 చేతులు చేర్చి ఒక దగ్గర దండం నమస్కరిస్తే అది పెరుమాళ్ మీద ఒక మొయ్యలేనటువంటి భారంలా ఉంటుందంట. 3 లోకాలు తెచ్చిచ్చినా కూడా అయ్యో నేను ఇంకా నా భక్తుడికి ఇంకేం ఇవ్వలేదు కదా, ఇంకా ఇవ్వలేదు, అయ్యో ఆ దండం యొక్క భారం నా మీద పెరుగుతుంది, రుణంలా పెరుగుతుంది అనుకుని పెరుమాళ్ భావిస్తారంట ఆ దండం సమర్పిస్తే. వాయినాల్ పాడి నోరార పాడి మనెత్తినాల్ చెందిక్క మనసార కీర్తించి పోయ పిడయం పూధర్వా నిండర్వం. ఇలా చేయడం ద్వారా ఏంటంటే మా యొక్క పూర్వకర్మలు, దాన్ని సంచిత కర్మలు అంటాం. ఎన్నో జన్మల నుంచి మనం చాలా కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా బ్యాంక్ లాగా. సంచిత కర్మలు, ప్రారంధ కర్మలు, వచ్చే జన్మలో మనం కలెక్ట్ చేసుకోబోయే కర్మలు, అవన్నిటినీ కూడా పోయ పీడం పూధర్వా నిండడం. తీయనలు తూషాగం ఒక మంటల్లో వేసినటువంటి దూది పంజరంలా అయిపోతుందంట. ఒకటేసారి ఇలా కాలిపోతుంది. ఎప్పుడైనా మంటల్లో ఒక చిన్న దూది ముక్క వేసేస్తే అది మెల్లమెల్లగా ఒక వెలుగుతూ ఉండదంట. బట్ట కాలిస్తే అది కొంచెం మెల్లగా వెలుగుతుంది, కానీ దూదిని వేసామంటే నేరుగా ఒకటేసారి కాలు పైకి వెళ్ళేస్తుంది. అలా జ్ఞాని యొక్క సంచిత ప్రారంధ కర్మలు పెరుమాళే తీసేస్తారు అనే విషయాన్ని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. తీనిల్ తూషాగం చెప్పేలో రెంపావాయి. చెప్పు ఇది గోదాదేవి మనకి తిరుప్పావైలో అన్ని రకాల భాషలు చెప్తూ ఉంటారు అనమాట. మన తెలుగులో చెప్పు అన్నమాట. ఇది చెప్పు అంటే మనం ఏం చెప్తాము, పెరుమాళ యొక్క నామాలు చెప్పు, చెప్పేలో రెంపావాయ్, చెప్పడమే మా యొక్క కర్తవ్యము. ఇవన్నీ మేము ఏదైతే ఫలితంగా వస్తుంది క్రమంగా చెప్పంగానే పెరుమాళ్ మనకు దండ సమర్పించగానే పెరుమాళ్ లోకాలన్నీ ఇస్తాడు, పెరుమాళ్ మనం రక్షిస్తారు, అలా కాదు మా యొక్క సంకల్పము. మా యొక్క సంకల్పం ఏంటి, పెరుమాళ్ నమస్కరించడమే మా సంకల్పము, పెరుమాళ్ కైంకర్యమే మా సంకల్పము, వాయినాలు పాడి ఆ పాడడమే మా సంకల్పము, మనెత్తినాల్ చెందిక్క మనసులో కీర్తించడమే మా సంకల్పము, అదే మా సంకల్పం అని చెప్తున్నారు గోదాదేవి ఈ పాఠంలో. ఇక్కడతో మనం ఈ అనుభవం పూర్తి చేసుకుందాం. కొంచెం పొడవైంది అయినా కూడా పర్లేదు, చాలా విశేషమైన భాషణం.
ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திருவிழேஷனம் ஸ்ரீமதே ரம்யஜாமா திருமுனீந்திர மகாத்மனே ஸ்ரீரங்கவாசினே பூயாத் நித்யஸ்ரீ நித்யமங்கலம். அடியேன் ராமானுஜதாஸ்.